వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. భీమదేవరపల్లి కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయం పాఠశాలను సందర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఖమ్మం వెలుగుమట్లలో ఉద్రిక్తత, బాధితులకు భోజనం పంపిణీని అడ్డుకున్న పోలీసులు. మంగళగిరి ఎయిమ్స్లో డయేరియా కలకలం. భూపాలపల్లి జిల్లాలో నకిలీ డాక్టర్ క్లినిక్పై దాడి. వరంగల్ పశ్చిమ అభివృద్ధి 1.17 కోట్ల పనులకు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి శంకుస్థాపన. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్లో గ్యాస్ కొరత ప్రభావం హోటల్ రంగంపై పడుతుంది. అంతర్జాతీయ ఉద్రిక్తల నేపథ్యంలో గ్యాస్ సరఫరా తగ్గడంతో దోశ, పూరి, వడ వంటి వంటకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు హోటల్ యజమానులు తెలిపారు. కొన్ని హోటల్ మెనూను కుదిస్తూ ధరలను పెంచగా, పీజీ హాస్టల్స్ మెస్లు అన్నం, సాంబార్ వంటి పరిమిత వంటకాలకే వడ్డిస్తున్నాయి. గ్యాస్ కొరత కొనసాగితే హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేయాల్సి వస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే బెంగళూరులో కూడా గ్యాస్ కొరతతో పలుచోట్ల హోటళ్లు మూతపడగా బ్లాక్ మార్కెట్లో సిలిండర్ ధర 1500 రూపాయలు చేరిందని సమాచారం. మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నిరంతర రహిత తెలంగాణగా మానవహారం ప్రోగ్రాం ఎంతో ఘనంగా జరిగింది. ఇందులో పాల్గొన్న స్కూల్ పిల్లలు, పోలీసులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు రహిత తెలంగాణగా కోరడానికి ఈరోజు మానవహారం ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మిల్స్ కాలనీ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. చాలా సక్సెస్గా వీళ్ళందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా హ్యాపీగా దానిలో గడపాలని అందరినీ కోరుకుంటూ ఈ యొక్క చక్కటి కార్యక్రమం నిర్వహించిన మిల్స్ కాలనీ పోలీస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రహిత తెలంగాణగా కోరడానికి ఈరోజు మానవహారం ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మిల్స్ కాలనీ స్టేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. చాలా సక్సెస్గా వీళ్ళందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వీళ్ళందరూ కూడా హ్యాపీగా దానిలో గడపాలని అందరినీ కోరుకుంటూ ఈ యొక్క చక్కటి కార్యక్రమం నిర్వహించిన మిల్స్ కాలనీ పోలీస్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యువత క్రీడల్లో పాల్గొనాలని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు బంగారుపేట ప్రీమియర్ లీగ్ సీజన్ 5 పోటీలను టీజీ వెంకటేష్ ప్రారంభించారు. బంగారుపేట యూత్ 3 రాష్ట్రాల క్రీడాకారులతో క్రికెట్ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహించడం అభినందించదగ్గ విషయం అన్నారు. క్రీడలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని టీజీ వెంకటేష్ తెలిపారు. నిర్వాహకులు సురేష్ మాట్లాడుతూ తమకు టీజీ వెంకటేష్ ఎంతగానో సహాయం చేస్తున్నారని తెలిపారు. మొత్తం 22 టీంలు పాల్గొన్నారని 5 రోజుల పాటు ఈ పోటీలు కొనసాగుతాయని తెలిపారు. బీపీఎల్ లీగ్ పోటీలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు. Halo.
వేదికలకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఆర్గనైజర్స్, స్పాన్సర్స్ అందరూ కూడా, శేఖర్, 2 టీంల కెప్టెన్స్, వాళ్ళ వ్యాపారాలు వేరే ఉండేది. నిశ్చిత వ్యాపారాలు చేసే వాళ్ళప్పుడు ఇప్పుడు అంతా యూత్ వచ్చారు, అంతా బంగారు పిల్లలే. అందరూ బంగారుపేటలో ఉండే పిల్లలంతా బంగారు అయ్యారు. మళ్ళీ స్పోర్ట్స్ లవర్స్ అయ్యారు. మళ్ళీ వీళ్ళందరూ పిల్లలు నిజంగా బంగారు అబ్బాయిలే, బంగారు మనసు ఉండేవాళ్ళు. ఇక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీస్, క్రికెట్ వాళ్ళ ఒక్క వీధిలోనే కాకుండా ఒక ప్రాంతంలోనే ఒకే జిల్లాలో కాకుండా 2 జిల్లాల్లోని పిలిపించి ఇక్కడ ఆడుతున్నారు. 3 రాష్ట్రాలు కలిసి ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ప్రాంతాలు కాకుండా రాష్ట్రాలను కూడా కలిపారు. 3 రాష్ట్రాల నుంచి వీళ్ళు కలవటం, వీళ్ళు చేయటం, క్రికెట్ ఆడటం నిజంగా వీళ్ళు అభినందనీయులు. ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తున్న ఆర్గనైజర్స్ అందరికీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సురేష్ బాబు, శేఖర్ గారు, ఆర్గనైజర్స్. మరి వీళ్ళు ఇటువంటి స్పోర్ట్స్ బాగా డెవలప్ చేస్తున్నందుకు వీళ్ళని ఎన్ని విధాల అప్రిషియేట్ చేస్తున్న తక్కువగానే ఉంటుంది. వాళ్ళ స్తోమత నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు గుడ్ లక్ తెలియజేస్తూ సెలవు. ఫస్ట్ బాల్ అశోక్ ఈజ్ గోన్. అన్నా సైడ్ అన్నా వికెట్. వావ్, another cut shot. Umpire wide. Another catch. ఈరోజు ఈరోజు బంగారుపేట ప్రీమియర్ లీగ్ సీజన్ 5 ప్రతి సంవత్సరం మేము ఎంతో ఘనంగా, ఎంతో హుందాగా అలంకరణ చేసి ఈ గ్రౌండ్ని ఎంతో ప్లేయర్స్ కూడా ఉత్సాహపరంగా ఆడే విధంగా మేము తయారు చేసి వేరే రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి మరియు కర్ణాటక నుంచి, ఇక్కడ మా లోకల్ ఏపీ నుంచి ప్లేయర్స్ని పిలిపించి, మా క్యాస్ట్ కమిటీ యొక్క ప్లేయర్స్ని అందరినీ పిలిపించి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ టోర్నమెంట్ని. అలాగే మేము కోరుకునేది ఒకటే, మన క్యాస్ట్కి కూడా జనాల్లో మనకు కూడా మంచిగా అభివృద్ధి, మార్పు రావాలనే ఉద్దేశంతోనే మనం టోర్నమెంట్ అయితే పెట్టడం జరుగుతుంది. డబ్బు ముఖం చూడకుండా మన కమిటీలో కూడా ఒక టోర్నమెంట్ బాగా పెడుతున్నాము, నిర్వహిస్తున్నాము అనే ఒక ఆకాంక్షతోనే మనం ఈ టోర్నమెంట్ అయితే నిర్వహించాలి. మరలా మనకి ఈ టోర్నమెంట్ని సహకరించిన మన శేఖర్ అయితే ఏమి, మన శివ ఆర్గనైజింగ్ అయితే ఏమి, మన వినయ్ అన్న, రవి మరియు తదితరుల మన సింగు, రాము, అంజీ, ఇంకా ఎవరైనా పేర్లు మర్చిపోయింటే క్షమించండి. ఇలా చాలా మంది మనకు సపోర్ట్ చేసి మన క్యాస్ట్ ని కూడా ముందుగా నడిపించి ఈ టోర్నమెంట్ నడిపించడానికి ఎంతో ముందుకు వస్తున్నారు మన స్పాన్సర్ కూడా. అలాగే అచ్చిరెడ్డి గారు కూడా మనకి ప్రతి సంవత్సరం సెకండ్ ప్రైజ్ 20,000 ఆయన తన ఆహా కిచెన్ ద్వారా ఇస్తున్నాడు. అది కూడా మేము ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మన ప్లేయర్స్ అందరూ కూడా మంచిగా ఆడదాము, ఎవరేం కిరికిరి లేకుండా, ఎవరైనా ఆడని ఆట విధంగానే పోదాము, తక్కువగా చూడకుండా అంత స్పోర్టివ్ గా తీసుకొని ఆడదామని కోరుకుంటూ ఈ అవకాశం టోటల్ గా 22 టీమ్స్ పాల్గొంటున్నాయి దీంట్లో. టోటల్ 5 days ఈ టోర్నమెంట్ జరుగుతుంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయి. 50వ డివిజన్లో 1.17 కోట్లతో చేపట్టనున్న అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. కాజీపేటలో ఆర్ఓబి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి కీలక ప్రాజెక్టులు త్వరలోనే పూర్తి చేసే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రెగ్యులర్గా మా ఎంబటి ఈ డివిజన్లో ఈ గల్లీలో కావాలి అన్నా, మాకు ఇక్కడ ఈ వాడలో కావాలి అని చెప్పి ఇది చేయటం 4 కోట్ల రూపాయలలో ఇలా 2 కోట్ల చిల్లరని మేము ప్రారంభించడం జరిగింది. ఇంకా కూడా ఉన్నాయి, కానీ అంచెలంచెలుగా ఏబీసీ కేటగిరీ తీసుకొని అత్యవసరం ఉన్న వాటిని ముందు పెట్టుకొని 2 రోజులు లేట్ అయినా 10 ఏళ్ళు ఆగినరు, 2 ఏళ్లలో 80% కంప్లీట్ చేయగలిగినాం. ఇంకా 20% ఉన్నాయి. వాటిని కూడా అన్నీ కంప్లీట్ చేసిన తర్వాతనే మేము నోట్ అడుగుతాం. అది కూడా చెప్తున్నాం, అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాం మేము. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కాలనీవాసులు, నియోజకవర్గ వాసులు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. ప్రజాపాలనలో భాగంగా 49, 50వ డివిజన్లో ఇవాళ రోడ్లు, డ్రైనేజీలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మరి కొబ్బరికాయ కొట్టడమే కాకుండా ముందు రోజు నుంచే పని స్టార్ట్ చేసే విధంగా, కొబ్బరికాయ కొట్టిన తర్వాతనో లేకపోతే గుర్తొచ్చినప్పుడో లేకపోతే పెండింగ్ పెట్టో అనేది కాకుండా కొబ్బరికాయ కొట్టి టైం డెడ్ లైన్ పెట్టి పని కంప్లీట్ చేసే చరిత్ర మాది. ఎక్కడ కూడా మేము కేవలం మాటలకు పరిమితం కాకుండా చేతలలో చేసుకుంటూ వరంగల్ వెస్ట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి మా ధ్యేయంగా పెట్టుకొని ముందుకు పోవటం జరుగుతున్నది. మేము గెలిచిన తెల్లారి నుంచి కూడా ప్రజలలోనే ఉన్నాం. గెలిచిన తెల్లారి నుంచి నేటి వరకు కూడా కొబ్బరికాయలు కొడుతున్నాం. కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని ప్రారంభోత్సవాలు కూడా చేసుకుంటూనే పోతూనే ఉన్నాం. ఎలక్షన్లప్పుడు వచ్చేదో కొబ్బరికాయలు కొట్టి అవతల పడి వాటిని విస్మరించే తత్వం కాకుండా ఏ రంగంలో కానీ, ఏ డిపార్ట్మెంట్ కానివ్వండి, మేము పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నాం. నిన్న రాత్రి కూడా 9 గంటల వరకు సెక్రటరియట్లో వరంగల్, హన్మకొండ పట్టణ దాని గురించే రివ్యూ చేసుకొని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్దే కానివ్వండి, స్ట్రాంగ్ వాటర్దే కానివ్వండి, భద్రకాళి అమ్మవారి మాడ వీధుల గురించే కానివ్వండి, కాజ్పేట బ్రిడ్జ్ గురించే కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించే కానివ్వండి, ఈ అంశాల మీద పూర్తిగా చర్చించి వేగం పెంచే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఒకటే అనేది వరంగల్ జిల్లా ప్రజలకు, రేపు రాబోయే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్దే కానివ్వండి, స్ట్రాంగ్ వాటర్దే కానీ, ఇవన్నీ కూడా ప్రారంభం జరగబోతున్నాయి. మరి వీటన్నిటికి కూడా మీరు సహకరించే విధంగా ఉండాలి. కొందరికి ఇబ్బంది అయినా వాటిని మనము మన హనుమకొండ, మన వెస్ట్ నియోజకవర్గంగా భావించి సహకరించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని, అయితే రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం తనకు ముఖ్యమని, రాజకీయాల కంటే అభివృద్ధికే ప్రాధాన్యమిస్తానన్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం కొనసాగిస్తూ, ఇటు ప్రభుత్వంతో సమన్వయం చేస్తూ నియోజకవర్గానికి నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడమే తన లక్ష్యమని చెప్పారు. పనిచేస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. మా నాయకుడు కేసీఆర్ అవునా కాదా అన్నది ఈ తీర్పు వచ్చిన తర్వాతనే కేసీఆర్ అర్థం చేసుకోవాలి. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యునిగానే కొనసాగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో విభేదించి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. మా నాయకుడు కేసీఆర్ అవునా కాదా అన్నది ఈ తీర్పు వచ్చిన తర్వాతనే కేసీఆర్ అర్థం చేసుకోవాలి. నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యునిగానే కొనసాగుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో విభేదించి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. మా నాయకుడు కేసీఆర్ అవునా కాదా అన్నది ఈ తీర్పు వచ్చిన తర్వాతనే కేసీఆర్ అర్థం చేసుకోవాలి. యువత క్రీడల్లో పాల్గొనాలని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. కర్నూలు బంగారుపేట ప్రీమియర్ లీగ్ సీజన్ 5 పోటీలను టీజీ వెంకటేష్ ప్రారంభించారు. బంగారుపేట యూత్ 3 రాష్ట్రాల క్రీడాకారులతో క్రికెట్ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహించడం అభినందించదగ్గ విషయం అన్నారు. క్రీడలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని టీజీ వెంకటేష్ తెలిపారు. నిర్వాహకులు సురేష్ మాట్లాడుతూ తమకు టీజీ వెంకటేష్ ఎంతగానో సహాయం చేస్తున్నారని తెలిపారు. మొత్తం 22 టీంలు పాల్గొన్నారని, 5 రోజుల పాటు ఈ పోటీలు కొనసాగుతాయని తెలిపారు. బీపీఎల్ లీగ్ పోటీలకు సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలిపారు.
వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆర్గనైజర్స్, స్పాన్సర్స్ అందరూ కూడా, శేఖర్, 2 టీంల కెప్టెన్స్, వాళ్ళ వ్యాపారాలు వేరే ఉండేది. నిశ్చిత వ్యాపారాలు చేసే వాళ్ళప్పుడు ఇప్పుడు అంతా యూత్ వచ్చారు, అంతా బంగారు పిల్లలే. అందరూ బంగారుపేటలో ఉండే పిల్లలంతా బంగారు అయ్యారు. మళ్ళీ స్పోర్ట్స్ లవర్స్ అయ్యారు. మళ్ళీ వీళ్ళందరూ పిల్లలు నిజంగా బంగారు అబ్బాయిలే, బంగారు మనసు ఉండేవాళ్ళు. ఇక్కడ స్పోర్ట్స్ యాక్టివిటీస్, క్రికెట్ వాళ్ళ ఒక్క వీధిలోనే కాకుండా ఒక ప్రాంతంలోనే ఒకే జిల్లాలో కాకుండా 2 జిల్లాల్లోని పిలిపించి ఇక్కడ ఆడుతున్నారు. 3 రాష్ట్రాలు కలిసి ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ప్రాంతాలు కాకుండా రాష్ట్రాలను కూడా కలిపారు. 3 రాష్ట్రాల నుంచి వీళ్ళు కలవటం, వీళ్ళు చేయటం, క్రికెట్ ఆడటం నిజంగా వీళ్ళు అభినందనీయులు. ఇటువంటి స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేస్తున్న ఆర్గనైజర్స్ అందరికీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా సురేష్ బాబు, శేఖర్ గారు, ఆర్గనైజర్స్. మరి వీళ్ళు ఇటువంటి స్పోర్ట్స్ బాగా డెవలప్ చేస్తున్నందుకు వీళ్ళని ఎన్ని విధాల అప్రిషియేట్ చేస్తున్న తక్కువగానే ఉంటుంది. వాళ్ళ స్తోమత నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు గుడ్ లక్ తెలియజేస్తూ సెలవు. ఫస్ట్ బాల్ అశోక్ ఈజ్ గోన్. అన్నా సైడ్ అన్నా అన్నా వికెట్. వావ్, వావ్, అనదర్ కట్ షాట్. అంపైర్ వైడ్. అనదర్ క్యాచ్. ఈరోజు ఈరోజు బంగారుపేట ప్రీమియర్ లీగ్ సీజన్ 5 ప్రతి సంవత్సరం మేము ఎంతో ఘనంగా, ఎంతో హుందాగా అలంకరణ చేసి ఈ గ్రౌండ్ని ఎంతో ప్లేయర్స్ కూడా ఉత్సాహపరంగా ఆడే విధంగా మేము తయారు చేసి వేరే రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర నుంచి మరియు కర్ణాటక నుంచి, ఇక్కడ మా లోకల్ ఏపీ నుంచి ప్లేయర్స్ని పిలిపించి, మా క్యాస్ట్ కమిటీ యొక్క ప్లేయర్స్ని అందరినీ పిలిపించి ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ టోర్నమెంట్ని. అలాగే మేము కోరుకునేది ఒకటే, మన క్యాస్ట్కి కూడా జనాల్లో మనకు కూడా మంచిగా కిచెన్ ద్వారా ఇస్తున్నాడు. అది కూడా మేము ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మన ప్లేయర్స్ అందరూ కూడా మంచిగా ఆడదాము. ఎవరేం కిరికిరి లేకుండా, ఎవరైనా ఆడని ఆట విధంగానే పోదాము. తక్కువగా చూడకుండా అంత స్పోర్టివ్ గా తీసుకొని ఆడదామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన టోటల్ గా 22 టీమ్స్ పాల్గొంటున్నాయి దీంట్లో. టోటల్ 5 days ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల బాధితులకు భోజనం పంపిణీ విషయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పువ్వాడ ఫౌండేషన్ తరపున తీసుకొచ్చిన భోజన వాహనాన్ని పోలీసులు అడ్డుకోవడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలితో ఉన్నామని మహిళలు పోలీసులను వేడుకున్నా రెవెన్యూ శాఖ ద్వారానే భోజనం అందిస్తామని పోలీసులు తెలిపారు. అనంతరం బాధితుల పరిస్థితి చూసిన బీఆర్ఎస్ నాయకులు రోడ్డుపైనే భోజనం వడ్డించారు.
ఇన్ని రోజులు వాళ్ళు భోజనం పెడుతున్నారు. మీరు వచ్చి దాన్ని ఎప్పుడు ఆగాల, ఎప్పుడు తినాలా, ఎప్పుడు తినాలా? కలెక్టర్ గారు మీరు దంగా పెడతాం, మా భోజనాలు మమ్మల్ని మేమేమడుగుతున్నాం, కడుపు అన్నం అడుగుతున్నాం, ఏమడుగుతున్నాం? గవర్నమెంట్ అన్నం పెట్టమని మాట్లాడుతున్నాం. అన్నం లేదు, కడుపు నిండా ఏమి లేదు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.